సూపర్ స్టార్ కృష్ణ వర్సెస్ విక్టరీ వెంకటేష్ వీరి మధ్య నువ్వా నీనా అనంతల 1988 సంవత్సరంలో 4 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విజయం సాధించారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడికి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. వీరి మధ్య మొట్టమొదటి పోటీ 1988 సంవత్సరంలో జరిగింది. మన విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతి బరిలో జనవరి 14వ తారీఖున రక్త తిలకం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ మాసు కమర్షియల్తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం అయితే నమోదు చేసుకుంది మన విక్టరీ వెంకటేష్ గారికి. ఈ మూవీ యొక్క దర్శకుడు బి గోపాల్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీకి పోటీగా మన సూపర్ స్టార్ కృష్ణ గారు కలియుగ కర్ణుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన కృష్ణ గారి యొక్క పెద్ద కుమారుడు రమేష్ బాబు గారు కూడా నటివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో మన విక్టరీ వెంకటేష్ గారే సూపర్ స్టార్ కృష్ణ గారిపై విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1988 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన విక్టరీ వెంకటేష్ గారు జూలైలో స్వర్ణ కమలం అనే మూవీ తేవడం జరిగింది. ఈ మూవీ యొక్క దర్శకుడు కె విశ్వనాథ్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్గా భానుప్రియ గారు అదరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది మన విక్టరీ వెంకటేష్ గారికి. ఈ మూవీకి పోటీగా 2 వారాల గ్యాప్తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు అశ్వత్థామ అనే మూవీ తేవడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను కొల్లగొట్టి ఈ మూవీ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీ యొక్క దర్శకుడు బి గోపాల్ గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు యాక్టింగ్ తో ఇరగదీశారని చెప్పుకోవచ్చు. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు విక్టరీ వెంకటేష్ గారిపై విజయం అయితే సాధించారు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1988 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన విక్టరీ వెంకటేష్ గారు బ్రహ్మపుత్రుడు అనే మూవీ తేవడం జరిగింది ఆగస్టు మంత్లో. ఈ మూవీ యొక్క దర్శకుడు దాసరి నారాయణరావు గారైతే ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది. ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషన్తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది మన విక్టరీ వెంకటేష్ గారికి. ఈ మూవీకి పోటీగా మన సూపర్ స్టార్ కృష్ణ గారు మహారాజశ్రీ మాయగాడు అనే మూవీ తేవడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఇలా మూడవసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన విక్టరీ వెంకటేష్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారిపై విజయం అయితే సాధించారు. ఇక వీరి మధ్య చిట్ట చివరిసారిగా 4వసారి బాక్సాఫీస్ పోటీ కూడా 1988 సంవత్సరంలో జరిగింది. సెప్టెంబర్లో మన సూపర్ స్టార్ కృష్ణ గారు అగ్ని కెరటాలు అనే మూవీ తేవడం జరిగింది. ఈ మూవీ మాసు బ్యాక్గ్రౌండ్తో వచ్చినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీకి పోటీగా 3 రోజుల గ్యాప్తో మన విక్టరీ వెంకటేష్ గారు వారసుడు వచ్చాడు అనే మూవీ తేవడం జరిగింది. ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో కూడా మన విక్టరీ వెంకటేష్ గారే విజయం అయితే సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా వీరి మధ్య జరిగినటువంటి 1988 క్లాస్లో మీకు బాగా నచ్చినటువంటి క్లాసు అలాగే మీ అభిమాన హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.